ఈనాడు వర్సెస్ వార్త. రామోజీరావు, గిరీష్ సంఘీల మధ్య కొట్లాటకు కారణమేంటో తెలుసా? ఈనాడు గ్రూప్ సంస్థల అధినేతగా, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడిగా, ప్రధాన సంపాదకుడుగా, ప్రచురణకర్తగా ఉన్న రామోజీరావుకు మరియు వార్త జాతీయ దినపత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ కుమార్ సంఘీలకు మధ్య పోటీ ఎలా ఉండేది? ఇద్దరి మధ్య శత్రుత్వం ఎలా పెరిగింది? చివరకు పైచేయిగా ఎవరు నిలిచారు అనే విషయాలను తెలుసుకునే ముందు మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడండి. అలాగే రామోజీరావు మృతితో తెలుగు మీడియా రంగం ఓ పెద్ద దిగ్గజాన్ని కోల్పోయిందని అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈనాడు దినపత్రికకు పోటీగా వార్తా దినపత్రిక ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు గిరీష్ కుమార్ సంఘీ ప్రస్థానం గురించి తెలుసుకోవాలి. సంఘీ టెంపుల్ గురించి దాదాపుగా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఆ టెంపుల్ ను నిర్మించింది ఎవరో కాదు, గిరీష్ కుమార్ సంఘీ గారే. గిరీష్ కుమార్ సంఘీ తండ్రి పేరు రామ్ చరణ్ సంఘీ. 1979లో రామ్ చరణ్ సంఘీ గారు సంఘీ పేరిట ఓ టెక్స్టైల్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభించారు. ఆ రోజు ప్రారంభమైన సంఘీ పరిశ్రమ వ్యాపారం దినదినానికి పెరుగుతూ వచ్చింది. తండ్రి అనంతరం సంఘీ టెక్స్టైల్ జాయింట్ డైరెక్టర్ గా గిరీష్ కుమార్ సంఘీ పదవి బాధ్యతలు చేపట్టి సంఘీ టెక్స్టైల్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనాస్పూర్, కోహెడా, పోల్కంపల్లి, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామాల చుట్టుపక్కల వందల ఎకరాల భూములను కొని సంఘీ సంస్థలను, ఆస్తులను మరింతగా పెంచడమే కాకుండా సంఘీ సంస్థను అనేక రంగాలకు విస్తరింపజేశారు. ఆ సమయంలోనే సంఘీ గ్రూప్ సరిహద్దు భూముల్లో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం కోసం 300 ఎకరాల భూమిని ప్రభుత్వం తరపున మంజూరు చేశారు. అక్కడే రామోజీరావుకు గిరీష్ కుమార్ సంఘీలకు మధ్య పోటీ మొదలైంది. రామోజీరావు ఒక పక్క రామోజీ ఫిలిం సిటీ నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ చుట్టుపక్కల ఉన్న భూములను కూడా కొంటూ వచ్చారు. గిరీష్ కుమార్ సంఘీ తానేమీ తక్కువ కాదన్నట్టుగా రామోజీరావుకు పోటీగా భూములను కొంటూ వచ్చాడు. వీరిద్దరూ పోటీ పడి భూములు కొంటుండడంతో అప్పట్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎటు చూసినా దాదాపు వీరిద్దరి భూములే కనిపించేవి. దీంతో చాలాసార్లు గిరీష్ కుమార్ సంఘీ, రామోజీరావు భూముల మధ్య సరిహద్దు గొడవలు జరిగేవి. రామోజీరావు తన భూముల చుట్టూ సరిహద్దు గోడలు కడితే గిరీష్ కుమార్ సంఘీ జేసీబీలు పెట్టి కూల్చివేయించేవారు. అలా సరిహద్దు వివాదంతో మొదలైన వారిద్దరి గొడవ శాశ్వత శత్రుత్వంగా మారింది. అందుకే ఈనాడు పేపర్కి పోటీగా గిరీష్ కుమార్ సంఘీ ఏజీఏ పబ్లికేషన్ స్థాపించి వార్తాపత్రికను ప్రారంభించారు. ఈనాడు పత్రికతో సమానంగా ఉండి అప్పటికే మూసేసిన ఉదయం పత్రిక సర్క్యులేషన్ మొత్తం సొంతం చేసుకున్నారు. అప్పుడు ఈనాడు ఒక తెలుగు భాషలో మాత్రమే ఉండేది. కానీ గిరీష్ కుమార్ సంఘీ మాత్రం ఈనాడును దెబ్బ కొట్టేందుకు ఒక అడుగు ముందుకేసి హిందీ భాషలో కూడా స్వతంత్ర వార్త అనే పత్రికను ప్రచురించేవారు. అలా వ్యాపార పరంగా ప్రతి విషయంలో రామోజీరావుతో పోటీ పడుతూ వచ్చిన గిరీష్ కుమార్ సంఘీ మెల్లమెల్లగా రాజకీయాల వైపు ఆసక్తి చూపడం, ఆ తర్వాత వారి అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో వివాదాలు తలెత్తడంతో సంఘీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యాపార సంస్థలు మెల్లమెల్లగా డౌన్ అవుతూ వచ్చాయి. మరోపక్క తన వ్యాపార ఆలోచనలు, తనకున్న మేధస్సుతో రామోజీరావు గిరీష్ కుమార్ సంఘీకి అందనంత స్థాయికి చేరుకున్నారు. ఫైనల్ గా చూసుకుంటే రామోజీరావు, గిరీష్ కుమార్ సంఘీల మధ్య జరిగిన పోటీలో చివరగా రామోజీరావు గారే పై చేయిగా నిలిచారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.